ఈరోజు హైదరాబాద్లోని సైబర్ గార్డెన్స్లో మనం ఈ లైఫ్ స్టైల్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. లైఫ్ స్టైల్ అంటే జస్ట్ మన ఎంటైర్ ఒక ఫుడ్ అనే కాదు. సో ఓవరాల్గా ఫుడ్ తీసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి ఫుడ్ తీసుకుంటే అనే విషయాన్ని చాలా మందికి పరిచయం చేస్తున్నామండి. ఎందుకంటే ఫుడ్ తీసుకుంటే కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే ఆబ్వియస్గా మనలో మెటబాలిజం కానీ మనలో కెమికల్ థింగ్స్ కానీ ఆర్గనైజ్డ్గా వెళ్తాయి మంచి ఫుడ్ అయితే. సో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనమాట. ఈ మిల్లెట్స్లో మేము 2 ఇయర్స్ బట్టి కూడా చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నాము. త్రూఅవుట్ ఇండియా మనం 100 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే మనం మన ద్వారా వేరే వాళ్ళ చేత పెట్టించి వాళ్ళ చేత ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 30 రకాల డిష్లు అవి వాటి తాలూకా రా మెటీరియల్ వాటి తాలూకా పౌడర్స్ తయారు చేసే కార్యక్రమాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ 15 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్టార్ట్ అయ్యండి. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుండి ఇక్కడ తమిళనాడు వరకు మనం స్టార్ట్ చేస్తున్నామండి. అంటే నేషనల్ లెవెల్లో పెద్దగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. మన గోల్ ఏంటంటే ప్రతి పర్సన్ కూడా ఒకరోజు 3 పూటల్లోని మిల్లెట్ లంచ్ తినాలండి. మిల్లెట్ లంచ్ కానీ, మిల్లెట్ డిన్నర్ కానీ, మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ కానీ, అది మా గోల్ అనమాట. అయితే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా ఏదో మిస్ అయిందని ఆలోచించి మనం హైదరాబాద్ని మోడల్ సిటీగా తీసుకొని హైదరాబాద్లో మిల్లెట్ మదర్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశాము. అంటే మదర్స్ జస్ట్ ఇంట్లో ఉండి ఇన్కమ్ సోర్స్ని వాళ్ళు పొందడానికి ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడైతే చూస్తున్న 30 ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక షెఫ్లు స్టాండర్డ్ బాగా ఎక్స్పీరియన్స్డ్ షెఫ్లు చేసినవి కాదు. ఓన్లీ మదర్స్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని మా డిష్లు తయారు చేశారు. అవి చాలా రుచికరంగా ఉండడం జరుగుతుంది, హైజీన్గా ఉండడం జరుగుతుంది. వాటికి సర్టిఫికేషన్స్ కూడా మనం ఇప్పించడం జరిగింది. న్యూట్రిషన్ టెస్టులు కూడా చేయించాము. ఇప్పుడు ఆ మదర్స్ ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని హైదరాబాద్లోని ఎంప్లాయీస్ కానీ ఎంటర్ప్రినియర్స్ కానీ సప్లై చేయాలనే ఒక దృక్పథంతో ఈరోజు పబ్లిక్ని ఇన్వైట్ చేసామన్నమాట. సో ఇంత గ్రాండ్గా పబ్లిక్ వచ్చి దీనికి అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మా బ్యానర్స్ అవి చూస్తే టెక్నికల్ అన్నీ కూడా సైంటిఫిక్. మీరు ఏ బ్యానర్ చూసినా సరే మిల్లెట్ బూస్ట్ దానివల్ల హెల్త్కి ఏంటి అడ్వాంటేజ్. ఇప్పుడు మాది కేఎల్ఎఫ్ లంచ్, బిఎల్ఎఫ్ లంచ్ అని 2 రకాల లంచ్లు పెట్టాం. ఆ లంచ్ తింటే నిజంగానే డయాబెటీస్ తగ్గుతుందా, తగ్గితే ఎలా తగ్గుతుంది, అవన్నీ కూడా టెక్నికల్గా సైంటిఫిక్గా వాల్యూస్తో పాటు మేము టేబుల్లో పెట్టడం జరిగిందండి. అవన్నీ చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. I would like to congratulate all the people present here who have come here to enjoy and witness the MBF initiative, and especially my congratulation goes to all the mother millets. Yeah, so we should give them a good round of applause for taking such an initiative and being part of the revolution. I am Dr. Dinesh Kumar Chauhan, and currently I am CEO of Agribusiness Innovation and Nutrition Team, vertical at ICRISAT. For the benefit, most of the people here might be knowing what ICRISAT is all about. So ICRISAT is the only global organization which is headquartered in Hyderabad, and we were founded in 1972, and we are very much next to this place in Patanjali. We have operations not only in India but in more than 12 plus countries in Africa as well. So we do a lot of work around dryland crops, and so millet being very important for us. We have in last 50 plus years given to the whole world a lot of varieties around millet crops, right? So we have more than 1,25,000 of lines of dryland crops, and 12 main dryland crops. Millet is one of the important part of it. As far as agribusiness innovation platform goes, so we work a lot around developing products and recipes around millet. You must be very well aware of that. Last year we had, 2 years back, we had International Year of Millet, and ICRISAT played a very important role not only in promoting millet in India but globally as well. We have been working a lot around developing products and incorporating that into mainstream diet. And I must really congratulate the people behind developing these recipes, and they were simply awesome. Superstar. And I'm sure all the people who are having these MBA fitments in their offices, they are definitely enjoying it, and we will have more and more customers for MBF, and this will bring in more and more smiles on the faces of millet mothers. This is all what I can say from my side and my team. We would like to further add before my closing remark is that we would love to work and engage with MBF. We would like to help in doing the nutritional profiling of the recipes which we are currently developing, where we can add value to it.
And also, we would like to say that we'll be more than willing to support in terms of formalization of more entrepreneurs in the mainstream production process. So my team is always there to help you, and thank you. Thank a you lot very for much. inviting me, sir. విలేజ్ మదర్ అనేది మేము ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసాము. ఫస్ట్ చూసినప్పుడు ఇదేంటో కొంచెం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కొంచెం యూజ్ అయ్యేలాగా ఉంది కదా అనేసి ఒకసారి కలుద్దాము, వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాము ప్రోగ్రామ్కి వెళ్ళంగానే మాకు అక్కడికి వెళ్ళంగానే బాగా ఇంట్రెస్ట్ అనిపించి, అలాగే శ్రీనివాస్ సార్ 3 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా, మనకు ఓకే, మన లేడీస్ బయటకు వస్తే మనకంటూ కొంచెం ధైర్యం ఉంటుంది, ఓకే సపోర్ట్గా ఉంది, మనకంటూ మన కాళ్ళ మీద మనం నిలబడడానికి మనకంటూ ఒక అవకాశం వచ్చింది అనే హోప్తో మేము ఇంట్లో వాళ్ళని ఒప్పించి అందరము 44 మిలియన్ మదర్స్ అందరం కలిసి అనుకొని జాయిన్ అయ్యాము. ఇప్పుడు ట్రైనింగ్ అయితే అయిపోయింది మాకు. ఇంకా నెక్స్ట్ అంతే సపోర్ట్ చేయడం ఉంది. శ్రీనివాస్ సార్ బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. మేడం కూడా, పూజ మేడం కూడా బాగా సపోర్ట్ చేశారు, బాగా చెప్పారు. తర్వాత కూడా ఉన్న 44 మిలియన్ మదర్స్ కూడా కలిసిమెలిసి అంతా ఒక దారిలో కలిసి నడుస్తూ ఉన్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సక్సెస్ అవ్వాలి ఇంకా.